డాక్టర్ శ్రీజ గారు, ఈ పోడ్కాస్ట్‌ని క్లిక్ చేసి చూస్తున్న వాళ్ళకి బహుశా మీరెవరో తెలియకపోవచ్చు. సో, కుడ్ యూ ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్సెల్ఫ్ టు ద ఆడియన్స్? నేను డాక్టర్ శ్రీజ అండి. కన్సల్టెంట్ ఆబ్స్టెటిషియన్ అండ్ గైనకాలజిస్ట్ ఇన్ సిరినోబుల్ హాస్పిటల్, కర్నూలు అండి. సో, ఈ పోడ్కాస్ట్‌లో మనం దేని గురించి డిస్కస్ చేయబోతున్నాం? ఈరోజు మనము పీసీఓడి అనే టాపిక్ గురించి డిస్కషన్ చేస్తున్నామండి. ఓకే. సో, వాట్ ఈస్ యాక్చువల్లీ పీసీఓడి? అసలు ఎందుకొస్తుంది? పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ ఆర్ పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్. నార్మల్గా ఇది రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి వస్తుంది. అడోలసెంట్స్ అండ్ ఆఫ్టర్ మెన్స్ట్రువేషన్ స్టార్ట్ అయిన తర్వాత అడోలసెంట్ గ్రూప్లో ప్లస్ రిప్రొడక్టివ్ ఏజ్లో వస్తుంది. ఇది వచ్చినప్పుడు బాడీలో ఏం జరుగుతుంది అసలు యాక్చువల్‌గా ఓవరీస్‌లో కానీ? మెయిన్గా పీసీఓడి అనేది ఒబేసిటీకి ఇంటర్లింక్డ్ ఉంటుంది. ఒబేసిటీ వల్ల పీసీఓడి అనేది ఒక ఎండోక్రైన్ అండ్ మెటబాలిక్ డిజార్డర్. అంటే హార్మోన్స్ డిస్టర్బెన్సెస్ ఉంటుంది, ప్లస్ మనకు బాడీలో ఒక ఓవరీస్ ఒక్కటే ఇన్వాల్వ్ అవ్వవు, ప్లస్ అన్ని ఆర్గాన్స్ అనేవి ఎఫెక్ట్ చూపిస్తుంది. దీనివల్ల మనకు బాడీలో ఏమవుతుందంటే, నార్మల్గా మన బాడీలో యుట్రస్లో ఫస్ట్ ఒక సైకిల్ అనేది ఓవులేటరీ సైకిల్లో ఫస్ట్ 14 days అనేది ఈస్ట్రోజన్ అనే ఒక హార్మోన్ పనిచేస్తుంది. నెక్స్ట్ 14 days అనేది ప్రొజెస్ట్రాన్ అనే ఒక హార్మోన్ పనిచేస్తుంది. ఈ ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేవి కరెక్ట్గా ఉండడం వల్ల మనకు 14th డేకి ఓవులేషన్ అనేది జరుగుతుంది. ఆ తర్వాత ప్రొజెస్ట్రాన్ వల్ల మనకు సెక్రిటరీ ఫేజ్ అని అంటారు దాన్ని. దానివల్ల మనకు ఓవులేషన్ జరిగి మెన్స్ట్రుయేషన్ అనేది జరుగుతుంది. కాకపోతే ఈ పీసీఓడిలో ఏమవుతుందంటే ఈస్ట్రోజన్ హార్మోన్ లెవెల్స్ అనేవి డిక్రీజ్ అవుతాయి. ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ బోత్ హార్మోన్స్ డిక్రీజ్ అవుతాయి. ఇవి ఫీమేల్ హార్మోన్స్ అంటారు వీటిని, ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్. ఈ పీసీఓడిలో ఏమవుతాయంటే ఫీమేల్ హార్మోన్స్ అనేవి తగ్గి మేల్ హార్మోన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతుంది. మేల్ హార్మోన్స్ అంటే మనకు టెస్టోస్టిరాన్ వస్తుంది. ఈ హార్మోన్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనకు ఓవులేషన్ అనేది సరిగ్గా ఉండదు, ప్లస్ మెన్స్ట్రువేషన్ అనేది ప్రొజెస్ట్రాన్ కూడా తగ్గడం వల్ల టెస్టోస్టిరాన్ ఎక్కువ అవ్వడం వల్ల మెన్స్ట్రువేషన్ అనేది సరిగ్గా రాదు. ప్లస్ పీసీఓడి అనేది ఒబేస్ పేషెంట్స్లో మనం ఎక్కువ చూస్తుంటాము. ఒబేసిటీ పేషెంట్స్లో ఏమవుతుందంటే మనకు ఫ్యాట్ డిపాజిషన్ ఎక్కువ ఉండడం వల్ల ఫ్యాట్ అనేది ఒక హార్మోన్ లాగా పనిచేస్తుంది. అది మెయిన్గా ఏం చేస్తుందంటే ఇన్సులిన్ మెటబాలిజంని డిస్టర్బ్ చేస్తుంది. ఇన్సులిన్ అనేది మామూలుగా మనం షుగర్ని కంట్రోల్ చేస్తుంది బాడీలో. ఈ పీసీఓడిలో ఏమవుతుందంటే ఇన్సులిన్ హార్మోన్ సెక్రెట్ అవుతుంది, కానీ దాని రిసెప్టార్స్ అనేవి సరిగ్గా పనిచేయవు. అంటే మన బాడీలో గ్లూకోజ్ అబ్జార్ప్షన్ అనేది సరిగ్గా జరగదన్నమాట. దానివల్ల హైపర్ ఇన్సులిమియా స్టేట్లోకి వస్తుంది, ప్లస్ గ్లూకోజ్ అబ్జార్ప్షన్ కూడా సరిగ్గా జరగదు. మళ్ళీ హైపర్ ఇన్సులినిమియా వల్ల మనకి ఏమవుతుందంటే హెచ్పిఓ యాక్సిస్ అని ఒకటి ఉంటుంది, దానిలో కూడా డిస్టర్బెన్సెస్ వచ్చి మనకు అన్ని ఇంటర్లింక్డ్ ఉంటాయి అన్నమాట. ఓవరీస్ ప్లస్ ఎడిపోస్ టిష్యూ, ఫ్యాట్ టిష్యూ, ప్లస్ మన బ్రెయిన్కి కనెక్షన్ ఉంటుందన్నమాట. ఇవన్నీ ఈ ఇన్సులిన్ మెకానిజం ప్లస్ ఈ టెస్టోస్టిరాన్స్ వీటన్నిటి వల్ల మన బ్రెయిన్లో ఉండే హార్మోన్స్ కూడా అబ్నార్మల్గా సెక్రెట్ అవుతాయి. సో, ఇది ఎంత కామన్ ఉంటుంది ఇండియాలో? ఎంత కామన్గా ఇది వస్తుంది? సో, ఇది రావడానికి వాళ్ళ హ్యాబిట్స్ ఏమన్నా కానీ, ఫుడ్ హ్యాబిట్స్ ఇప్పుడు లైఫ్ స్టైల్ ఇండియాలో ఇప్పుడు కామన్గా ఇంక్రీజ్ అవుతుంది పీసీఓడి ఇన్సిడెన్స్ అనేది. ఇప్పుడు మామూలుగా ఒక 10 అడోలసెంట్ గర్ల్స్ని తీసుకున్నాం అనుకోండి, 3 మెంబర్స్కి పక్కా పీసీఓడి ఉంటుంది. చాలా కామన్గా ఉంటుంది అడోలసెంట్ గర్ల్స్కి. ప్లస్ ఇన్ఫర్టిలిటీ, మనము మామూలుగా పెళ్ళైన తర్వాత, మ్యారేజ్ అయిన తర్వాత ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్ చూస్తుంటాము. ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్లో 15 to 20% ఆఫ్ కేసెస్ మెయిన్లీ పీసీఓడి వల్ల వస్తున్నాయి అన్నమాట. మెయిన్గా ఇప్పుడు ఎందుకు ఇంక్రీజ్ అవుతున్నాయి ఇవన్నీ అంటే లైఫ్ స్టైల్ చేంజెస్, ప్లస్ అందరూ సెడెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు పడినరు, దానివల్ల ఒకటి, ప్లస్ డైటరీ హ్యాబిట్స్. మెయిన్గా ఫాస్ట్ ఫుడ్, ఇవన్నీ ప్రోటీన్ ఫుడ్ తక్కువ కన్జ్యూమ్ చేయడము, కార్బోహైడ్రేట్ ఫుడ్ ఎక్కువ కన్జ్యూమ్ చేయడం, వీటన్నిటి వల్ల ఇంక్రీజ్ పీసీఓడి అనేది ఎక్కువ ఇంక్రీజ్ అయింది. కొంతమంది నేను వెయిట్ తగ్గాలనేసి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడము, స్కిప్ చేయడం అలా చేస్తుంటారు. నో, అట్లా స్కిప్ చేయొద్దు. ఎవ్రీ 2 hours ఒకసారి మీల్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. ప్లస్ కార్బోహైడ్రేట్ ఫుడ్ అనేది మనం తక్కువ తీసుకోవాలి, ప్రోటీన్ ఫుడ్, హై ప్రోటీన్ ఫుడ్ అనేది తీసుకోవాలి. ఇది పేరెంట్స్ నుంచి వచ్చే అవకాశం ఉందా? మదర్ పేరెంట్ నుంచి? పేరెంట్స్ నుండి అంటే ఇప్పుడు కన్ఫర్మేషన్ స్పెసిఫిక్ జీన్స్ అనేవి ఇంకా కన్ఫర్మేషన్ అవ్వలేదు. మదర్ అనేది ఒబేస్గా ఉన్నా కానీ పీసీఓడి మదర్కి ఉండడం వల్ల చిల్డ్రన్లో వచ్చే ఛాన్సెస్ అనేది ఇంక్రీజ్ అయింది ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళిద్దరికి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ సేమ్ ఉంటాయి, లైఫ్ స్టైల్ కానీ వాళ్ళు తీసుకునే ఫుడ్ కానీ, బేబీ కానీ మదర్ కానీ సేమ్ ఉండడం వల్ల ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మదర్ ఒబేస్ ఉన్నా కూడా బేబీకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి.
సో ఒబేస్గా ఉన్న వాళ్ళు ఫ్యూచర్లో ఏం ప్రాబ్లం ఫేస్ చేయొచ్చు ఒకవేళ కండిషన్ ఉంటే? పీసీఓడి మనం ట్రీట్ చేయకపోయినా ఒకవేళ ఈ కండిషన్ ఉన్న వాళ్ళు ఫ్యూచర్లో డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ ప్లస్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ప్లస్ ఇప్పుడు ప్రస్తుతం అయితే వాళ్ళకు మెన్స్ట్రువల్ అబ్నార్మాలిటీస్ ప్లస్ ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ ఉంటాయి. ఫ్యూచర్లో మాత్రం హైపర్ టెన్షన్, డయాబెటీస్, కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్ రావడానికి రీజన్ ఏంటి? ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్స్ ఎందుకు ఉంటాయంటే పీసీఓడిలో మెయిన్గా ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఇంతకుముందు చెప్పినట్టు నార్మల్ ఫీమేల్ మెన్స్ట్రువల్ సైకిల్, ఓవులేషన్ ఇవన్నీ మంచిగా జరగాలంటే ఈస్ట్రోజన్ 14 days ఉండాలి, ఫస్ట్ 14 days ఉండాలి, ఆ తర్వాత 15 days ప్రొజెస్ట్రాన్ ఉండాలి. కాకపోతే ఈ పీసీఓడి పేషెంట్స్లో ఏమవుతుందంటే టెస్టోస్టిరాన్ అనేది ఎక్కువ సెక్రెట్ అవుతుంటుంది, మెయిల్ హార్మోన్. ఈస్ట్రోజన్స్, ప్రొజెస్ట్రాన్స్ తగ్గిపోతాయి. మామూలుగా మన సైకిల్లో ఏం జరుగుతుందంటే ఒక డామినెంట్ ఫాలికిల్ అంటే ఒక్క అండం మాత్రమే రిలీజ్ అవుతుంది ప్రతి సైకిల్లో. మిగతా కొన్ని చిన్న చిన్న అండాలు అనేవి అవి అదృశ్యం అయిపోతాయి అన్నమాట. కానీ ఈ టెస్టోస్టిరాన్ ఎక్కువ ఉండడం వల్ల ఆ ఒక్క అండం అనేది మెచ్యూరిటీ రాదు. మనకు ఆ 14వ రోజు రిలీజ్ అయ్యే అండం అనేది రిలీజ్ కాదు. దానివల్ల మనకు ప్రొజెస్ట్రాన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల కూడా మనకు పీరియడ్స్ అనేవి రావన్నమాట. అండం రిలీజ్ అవ్వకపోవడం వల్ల లాస్ట్కి మనకు మెన్స్ట్రుయేషన్ అనేది ఆగిపోతుంది. సో ఈ పీసీఓఎస్ వల్ల, పీసీఓడి వల్ల హెయిర్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? ఓన్లీ పీసీఓడి వల్ల అనేది హెయిర్ లాస్ అనేది ఏమి ఉండదు. ప్లస్ పీసీఓడి అనేది స్ట్రెస్ వల్ల కూడా వస్తుంది కాబట్టి, ప్లస్ ఏమైనా థైరాయిడ్ అబ్నార్మాలిటీస్ ఉంటే మనకు హెయిర్ లాస్ అనేది ఉండొచ్చు. సో కొంతమంది వాళ్ళ పీరియడ్ పోస్ట్పోన్ అవ్వడానికి కానీ టాబ్లెట్స్ వేసుకుంటారు. ఓకే. సో దానికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తుంది? దానికి ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. దానివల్ల పీసీఓడి అనేది రావడం ఏముండదు. అది జస్ట్ మనం ఇచ్చేది ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్. దానివల్ల పీసీఓడి వచ్చే ఛాన్సెస్ ఏముండదు. సో ఆ ప్రొజెస్ట్రాన్ ఇంకా ఎక్కువ సెక్రెట్ అవ్వడం వల్ల ఇంకొంచెం పోస్ట్పోన్ అవుతుందా? కొంచెం పోస్ట్పోన్ అవుతుంది. దానివల్ల మనకి ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. నెక్స్ట్ సైకిల్లో ఏమైనా బ్లీడింగ్ కొందరికి ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అంతే. ఈ పీసీఓడి కండిషన్ వల్ల యాక్నే వచ్చే ప్రాబ్లం? యాక్నే ఉంటుందండి. ఎందుకంటే ఇది మెయిన్గా హైపర్ ఆండ్రోజన్స్ అంటే మెయిల్ హార్మోన్స్ ఎక్కువ ఉంటాయి. ఈ టెస్టోస్టిరాన్ అనేది ఎక్కువ ఉండడం వల్ల యాక్నే ఇవన్నీ వస్తాయన్నమాట. ఫర్టిలిటీ పైన ఎలాంటి ప్రభావం చూపిస్తారు? ఓకే. పీసీఓడి మెయిన్గా పీసీఓడిలో మ్యారీడ్ ఉమెన్లో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్తో వస్తుంటారు. మెయిన్గా టెస్టోస్టిరాన్ ఉండడం వల్ల వీళ్ళకి ఓవులేషన్ అనేది సరిగ్గా జరగదన్నమాట. నార్మల్ 14th day ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఇవన్నీ FSH, LH లెవెల్స్ అన్నీ అబ్నార్మల్గా ఉండడం వల్ల మన ఫాలికిల్ అనేది సరిగ్గా మెచ్యూర్ అవ్వదు. ఈస్ట్రోజన్ తక్కువ ఉండి టెస్టోస్టిరాన్ ఎక్కువ ఉండడం వల్ల ఫాలికిల్ అనేది రిలీజ్ అవ్వదు 14th day. దానివల్ల వాళ్ళకు ప్రెగ్నెన్సీ అనేది రాదనమాట. దీన్ని నార్మల్గా ఎనోవులేటరీ సైకిల్స్ అని అంటారు ప్రెగ్నెన్సీలో. వీటిని ట్రీట్ చేస్తే వాళ్ళకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. సో నార్మల్గా దీన్ని క్యూర్ చేయడానికి జస్ట్ కొన్ని రోజులు వెయిట్ చేసి చూద్దాం ప్రెగ్నెన్సీలో మెయిన్ మనము పేషెంట్స్కి కౌన్సిల్ చేసేది ఏంటంటే ఫస్ట్ వెయిట్ లాస్ అవ్వమని చెప్తాము. వెయిట్ లాస్ అవ్వడం వల్ల ఏంటంటే ఈ ఫ్యాట్ టిష్యూ డిపాజిషన్ అనేది తగ్గుతుంది. మనకు తగ్గడం వల్ల మనకు ఇన్సులిన్ అవన్నీ మెటబాలిజం మంచిగా జరుగుతుంది. ఇంకొకటి ఓవరీస్లో కూడా ఈ టెస్టోస్టిరాన్ లెవెల్స్ డిక్రీజ్ అయిపోతాయి. ఇవన్నీ సైకిల్ ఇంటర్లింక్డ్ కాబట్టి ఒబేసిటీ, పీసీఓడి అన్ని ఇంటర్లింక్డ్ కాబట్టి వెయిట్ తగ్గితే మనకు పీసీఓడి రిజాల్వ్ అయిపోతుంది అనమాట. వెయిట్ లాస్ వల్ల చాలా ఎఫెక్టివ్గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి పీసీఓడిలో. సో ఈ కండిషన్ వాళ్ళకి ఒకవేళ ప్రెగ్నెన్సీ ఉండి ఓకే కన్సీవ్ అవ్వాలంటే ఏమైనా స్పెషల్గా ఏమైనా కేర్ తీసుకోవాలి కానీ ఆ ట్రీట్మెంట్ ఏమైనా ఉందా? ఒకవేళ వీళ్ళు ప్రెగ్నెన్సీ మనకు వెయిట్ లాస్ వల్ల కూడా అవ్వలేదనుకోండి ప్రెగ్నెన్సీ, మనము కొన్ని డ్రగ్స్ అనేవి పెట్టొచ్చు అనమాట వీళ్ళకు. మెయిన్గా ప్రెగ్నెన్సీలో వీళ్ళు ప్రెగ్నెంట్ కావాలంటే మనము మామూలుగా Day 2 రోజు సైకిల్ రోజు రమ్మంటే ఫస్ట్ వెయిట్ లాస్ కూడా ఇన్స్ట్రక్షన్ చేస్తాము. వాళ్ళు ఒక 1 kg వెయిట్ లాస్ అయినా చాలా ఎఫెక్ట్ ఉంటుంది అనమాట ట్రీట్మెంట్. వెయిట్ లాస్ అనేది చాలా మేజర్ రోల్ చూపిస్తుంది. మనం మామూలుగా వీళ్ళకి ఇచ్చే డ్రగ్స్ ఏంటంటే మామూలుగా ఫాలికిల్ గ్రోత్ని పెంచడానికి సహాయపడుతుంది. దానివల్ల మనకు మెచ్యూర్ అయిన ఫాలికిల్ అంటే పెద్దగా ఉన్న అండం రిలీజ్ అయితేనే ప్రెగ్నెన్సీ వస్తుంది. ఇది అండం యొక్క సైజుని పెంచడానికి మనకు సహాయపడుతుంది అనమాట ఈ లెట్రజోల్ అనేది. దీన్ని ఒక నెలసరి వచ్చిన 2వ రోజు నుంచి స్టార్ట్ చేసి
ఒక 5 days వాడమని చెప్తాం పేషెంట్స్ని. ఆ తర్వాత మనం స్కాన్స్ చేసి చూసుకొని ఓవులేషన్ అయిన రోజు మనము వాళ్ళని హస్బెండ్ అండ్ వైఫ్ని ఇంటర్కోర్స్ చేసుకోమని చెప్తాము. దానివల్ల ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ప్లస్ ఈ పీసీఓడి ఉన్న పేషెంట్స్కి మనము షుగర్ ఉన్న వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేస్తాం ఆ డ్రగ్. ఇందులో కూడా ఇన్సులిన్ మెటబాలిజం డిస్టర్బ్ ఉంటుంది కాబట్టి వీళ్ళకి కూడా అనేది ప్రిస్క్రైబ్ చేస్తాము. దానివల్ల ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఇంక్రీజ్ అయినాయి పెట్టడం వల్ల. సో మొత్తానికి ఫ్యాట్ ఇంకా వాళ్ళ బాడీలో ఉన్న షుగర్ ఇది ఇంపాక్ట్ చూపిస్తుంది. పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ప్లస్ అదే వెయిట్ లాస్, మెయిన్గా 1 kg వెయిట్ లాస్ అయినా వాళ్ళకి చాలా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అందరూ డ్రగ్స్ వరకు ఏమి వెళ్ళాల్సిన అవసరం లేదు. మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయి. మామూలుగా మనము ఒక న్యూట్రిషనిస్ట్ని పెట్టుకోవాలి. ప్లస్ మనము వర్కౌట్ చేసేటప్పుడు ట్రైనర్ని పెట్టుకోవాలి. మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల మనకి ఇన్సులిన్ మెటబాలిజం అనేది మంచిగా క్యూర్ అవుతుంది అనమాట. దానివల్ల బాడీలో ఉన్న హార్మోన్స్ అన్ని నార్మల్గా ఫంక్షన్ అవ్వడం స్టార్ట్ చేస్తాయి. కానీ ఇదంతా కొంచెం టైం టేకింగ్ అండి. న్యూట్రిషనిస్ట్ ప్లస్ లైఫ్ స్టైల్ ఇవన్నీ చేయండి. 6-7 months వాళ్ళు వెయిట్ లాస్ అయ్యే దాన్ని బట్టి ఉంటుందండి. 6-7 months అయితే పట్టొచ్చు వితౌట్ మెడిసిన్స్ అంటే. సో ఈ పీసీఓఎస్ని కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు. పీసీఓడిని కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు. ఎందుకంటే ఇది మెయిన్గా లైఫ్ స్టైల్ అండ్ స్ట్రెస్ వల్ల వస్తుంది కాబట్టి మనము ఈ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ప్లస్ డైటిషియన్తో మనం కన్సల్ట్ అవుతూ ఉండి ప్రతి మంత్ మనము అన్ని వాళ్ళు చెప్పిన జాగ్రత్తలన్నీ తీసుకోవడం వల్ల మనము పీసీఓడిని క్యూర్ చేసుకోవచ్చు అండి. సో క్యూర్ చేసే టైంలో ఎన్ని రోజుల వరకు ఏ టైంలో ఉన్నప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి? అసలు వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఐ హ్యావ్ పీసీఓడి ఉందని వాళ్ళు మనకు ఎట్లా వస్తారంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి. మెయిన్గా ఇర్రెగ్యులర్ సైకిల్స్ అంటే ఎవ్రీ 2-3 monthsకి ఒకసారి పీరియడ్ రావడము, లేదంటే ఇప్పుడు ఒక 3-4 months రాకుండా ఉండి నెక్స్ట్ పీరియడ్ వచ్చినప్పుడు ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది అనమాట. మెయిన్గా అడోలసెంట్ గర్ల్స్లో ఈ ప్రాబ్లం ఉంటుంది. ప్లస్ యాక్నే ఇవన్నీ ఉంటాయన్నమాట. అది కాకుండా మెయిల్ ప్యాటర్న్ ఆఫ్ హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. అంటే మనకు గడ్డం పైన వెంట్రుకలు రావడము, ఇంకొకటి పొట్ట పైన వెంట్రుకలు రావడము, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ మెయిల్ ప్యాటర్న్ ఆఫ్ హెయిర్ గ్రోత్ అని అంటారు. ఇంకొకటి మెడ పైన నల్లగా రావడము, ఇవన్నీ ఇన్సులిన్ డిస్టర్బెన్సెస్ వల్ల వస్తాయి. ఈ సిమ్టమ్స్లో ఏ సిమ్టమ్ ఉన్నా మీరు టెంపరీ ట్రీట్మెంట్, ఇప్పుడు హెయిర్ గ్రోత్ అయిందని లేజర్ ట్రీట్మెంట్ అట్లా తీసుకుంటే దానికి ఏం సొల్యూషన్ ఉండదు. మీరు లోపల ఉన్న హార్మోన్స్ కరెక్షన్ చేసుకుంటేనే మీకు ఆ సిమ్టమ్స్ అన్ని క్యూర్ అవుతాయి. సో ఎలాంటి ఫుడ్ రిస్ట్రిక్ట్ చేయమంటారు ఈ కండిషన్స్లో? మెయిన్గా కార్బోహైడ్రేట్ ఫుడ్ ఎక్కువ రిస్ట్రిక్షన్ చేయాల్సి వస్తుంది. ప్లస్ మన ఫాస్ట్ ఫుడ్ కానీ ఈ ఫుడ్ అన్ని మనం రిస్ట్రిక్షన్ చేయాల్సి వస్తుంది. ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి ఈ పీసీఓడి ఉన్న వాళ్ళు. సో ఈ విషయం ఏమైనా క్యాన్సర్కి లీడ్ అయ్యే ఛాన్సెస్ అంటే ఇంకా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫ్యూచర్లో. ఎండోమెట్రియల్ క్యాన్సర్ అని క్యాన్సర్ రిస్క్ ఇంక్రీజ్ అవుతుంది పీసీఓడి ఉన్న వాళ్ళకి. ఇంకా హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటే గర్భాశయం పొర మందం అవుతుందన్నమాట. ఆ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా కనిపిస్తాయి నార్మల్ పీపుల్ కంటే పీసీఓడి వాళ్ళలో. సో మేడం మీరు ఈ కండిషన్స్ ఉన్న వాళ్ళ పేషెంట్స్ని చూసే ఉంటారు కదా. సో ఒక పీక్ స్టేజ్లో ఉన్న పేషెంట్ని చూసారు కదా, వాళ్ళని ఎలా క్యూర్ చేశారు? సో వాళ్ళకి ఏమైనా సజెస్ట్ చేస్తారు, ఏం చేయమంటారు? మామూలుగా ఇప్పుడు అడోలసెంట్ గర్ల్స్ వచ్చిండ్రు అనుకోండి, వాళ్ళకు మనకు ఫర్టిలిటీ ఏమీ అవసరం లేదు. వాళ్ళు ఇర్రెగ్యులర్ సైకిల్స్తో వస్తారు. అంటే మెన్సెస్ సరిగ్గా రాకపోవడము, యాక్నే ప్రాబ్లం ఉందని, లేకపోతే మెయిల్ ప్యాటర్న్ ఆఫ్ హెయిర్ గ్రోత్ ఉందని, ఇంకొకటి ఇక్కడ పిగ్మెంటేషన్ ఉంటుందని వస్తుంటారు. అట్లా వచ్చినప్పుడు మనము వాళ్ళని ఎట్లా ట్రీట్ చేయాలి అంటే ఫస్ట్ వాళ్ళకు మనము మామూలుగా ఓసీపీస్ అనేవి ప్రిస్క్రైబ్ చేస్తాము. ఓసీపీస్ అంటే ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ అంటారు. ఇవి మామూలుగా బర్త్ కంట్రోల్ పిల్స్ అనుకుంటారు అందరూ, కానీ ఓసీపీస్కి పీసీఓడికి మెయిన్ ట్రీట్మెంట్ అనేది ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్. ఈ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్లో ఏముంటుందంటే ఈస్ట్రోజన్ ప్లస్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేవి ఉంటుంది. వీటిని మనం 21 days వాడాలన్నమాట. అట్లా 3 months సైకిల్ ఉంటుందన్నమాట. అలా వాడడం వల్ల ఈస్ట్రోజన్ ప్లస్ ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ అనేవి మన బాడీలో ఇంక్రీజ్ అవుతాయి. టెస్టోస్టిరాన్ లెవెల్స్ అనేవి డిక్రీజ్ అవుతాయి. దానివల్ల ఓవులేషన్ అనేది మంచిగా జరుగుతుంది. ప్లస్ హెయిర్ గ్రోత్, యాక్నే ఇవన్నీ తక్కువ అవడం జరుగుతుంది. అలా వచ్చిన వాళ్ళకు మళ్ళీ ఒక లైఫ్ స్టైల్ చేంజెస్ ప్లస్ డైటరీ కూడా కంపల్సరీ ఉంచాలి. ఓన్లీ మెడిసిన్స్తో అనేది పీసీఓడి క్యూర్ అవ్వదు. ప్లస్ ఈ 3 కంబైన్డ్ ఉంటేనే పీసీఓడి కంప్లీట్గా క్యూర్ చేయగలుగుతాం.
సో నాన్ వెజ్ తింటే ఇది ఎక్కువ అవుతుంది అని అలా ఏముండదండి, ఏదైనా తీసుకోవచ్చు. ప్లస్ కార్బోహైడ్రేట్ డైట్ ఎక్కువ తీసుకోవద్దు, ఫాస్ట్ ఫుడ్ కానీ ఆయిలీ ఫుడ్ కానీ ఇవి ఎక్కువ తీసుకోవద్దు. దీనివల్ల ఫ్యాట్ డిపాజిషన్ ఎక్కువ అయ్యి మనకి ఇంకా పీసీఓడి సివియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ కండిషన్లో ఉన్న పర్సన్ డెలివరీ అయితే ఆ బేబీకి ఏమన్నా ప్రాబ్లం వస్తుందా మరి? అదే ఒకవేళ మదర్కి పీసీఓడి కానీ ఒబేస్గా కానీ ఉందనుకోండి, మదర్ బేబీకి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఓన్లీ ఆ కండిషన్ కానీ వేరే లైక్ బాడీ సరిగా డెవలప్ అవ్వకపోవడం అలాంటివి ఏమైనా వస్తాయి? ఒకవేళ ఏమైనా ఇన్సులిన్ డిస్టర్బెన్సెస్ అట్లా, ఈ పీసీఓడి వాళ్ళకు ఇన్సులిన్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈ ఇన్సులిన్ డిస్టర్బెన్సెస్ వల్ల మనకు బేబీకి ఆర్గన్స్ గ్రోత్ అనేది కొంచెం సరిగ్గా ఉండకపోవచ్చు. కానీ మనము ఎట్లయినా ట్రీట్ చేసేటప్పుడు పేషెంట్కి డ్రగ్ కంపల్సరీ పెడతాం కాబట్టి ఇన్సులిన్ లెవెల్స్ కంట్రోల్లో ఉండి మనం బేబీ అనేది మంచిగా ఉండడం జరుగుతుంది అనమాట. అంటే ఈ కండిషన్లో ఉన్న వాళ్ళు ఎక్కువ టాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటారు కదా, సో ఓకే, ఎక్కువ అలా తీసుకుంటే మరి మోర్ టాబ్లెట్స్ తీసుకుని అది మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ చూపించే ఛాన్సెస్ ఉన్నాయి. అట్లా ఎక్కువ మెడిసిన్స్ ఏం అవసరం లేదండి. ఓసిపిస్ 3 cycles పెడతాం అంతే. దానివల్ల ఏం పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అంటే ఓన్లీ రిస్క్ లేని వాళ్ళకే పెడతాం అనమాట. ఏమైనా హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి ఈ మెడిసిన్స్ అంత ఎక్కువ ఏం ప్రిస్క్రైబ్ చేయము. సో పీసీఓఎస్ అండ్ పీసీఓడికి డిఫరెన్స్ ఏముంది? పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటే ఓన్లీ ఓవరీస్ ఎఫెక్ట్ అయితే అది ఓవరీస్ వల్లనే ఓవరీస్ వరకే ఉంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటారు. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటే మల్టిపుల్ ఆర్గాన్స్ ఇన్వాల్వ్ అవుతాయి. అంటే ఇన్సులిన్ మెటబాలిజము సివియారిటీ ఎక్కువైనప్పుడు ఇవన్నీ ఎఫెక్ట్ అవుతుంటాయి అన్నమాట. మా హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఇవన్నీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు సిండ్రోమ్ అని మనం పిలిచాం. సో ఇఫ్ యంగ్ ఉమెన్ డయాగ్నోస్డ్ విత్ పీసీఓఎస్, సో వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు మీ లైఫ్ స్టైల్లో కానీ ఫుడ్ ఇంటేక్లో కానీ? లైఫ్ స్టైల్ అంటే మీరు కంపల్సరీ డైలీ 1 hour వాకింగ్ చేయాలి. ప్లస్ జిమ్ అట్లా ఏమైనా యోగా కానీ జిమ్ కానీ, ఓన్లీ వాకింగ్ అనేది సరిపోదన్నమాట. జిమ్ కానీ యోగా కానీ ఇది కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. ప్లస్ ఎక్కువసేపు కూర్చొని ఉండడము అట్లా కూడా చేయొద్దు అనమాట. ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ వాళ్ళు కొంచెం ఎక్కువ కూర్చొని ఉండడం జరుగుతుంది. మధ్యలో కొంచెం నడవాలి అట్లా. ఇప్పుడు తిన్న వెంటనే మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ వెంటనే కూర్చోవద్దు. ఒక 1 hour, half an hour అన్న మినిమం తిన్న వెంటనే నడవాలన్నమాట. అప్పుడు గ్లూకోజ్ లెవెల్స్ అనేవి కొంచెం కంట్రోల్లో ఉంటాయి. ప్లస్ డైట్ అంటే ఎక్కువ ఫాస్ట్ ఫుడ్ అనేది ప్రిఫర్ చేయొద్దు. కార్బోహైడ్రేట్ డైట్ కూడా ప్రిఫర్ చేయొద్దు. మనం నార్మల్గా ఆకుకూరలు, వెజిటేబుల్స్, సలాడ్స్ ఎక్కువ తీసుకోవాలి. క్యారెట్ కానీ కీరా కానీ, ప్రోటీన్ ఫుడ్ ఎగ్స్ తీసుకోవాలి కంపల్సరీ. చికెన్, మటన్ అవి తీసుకోవచ్చు. దానివల్ల పీసీఓడి ఇంక్రీజ్ అవ్వడం అనేది ఏమి ఉండదు. ఫ్రైడ్ ఫుడ్ ఇవన్నీ కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్ అండి. ఇంకా మొలకెత్తిన గింజలు అవన్నీ తీసుకోవచ్చు పీసీఓడిలో. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ ఎక్కువ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్కి పీసీఓఎస్ కానీ పీసీఓడి కానీ డయాగ్నోస్ చేశాను. ఇప్పుడు వాళ్ళకి షుగర్ లేదు, వాళ్ళకి ఫ్యూచర్ లో డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఫ్యూచర్ లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అదే పీసీఓడి వల్ల మెయిన్గా ఇప్పుడు అడోలసెంట్ గర్ల్స్లో మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. రిప్రొడక్టివ్ ఏజ్లో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీళ్ళని మనం కరెక్ట్గా క్యూర్ చేయకపోతే కొంచెం ఏజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ డయాబెటీస్ ప్లస్ హైపర్ టెన్షన్, ఎండోమెట్రియల్ క్యాన్సర్ అనేవి ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్తారు? మామూలుగా పీసీఓడి ఉన్నప్పుడు ఎక్కువ నెగ్లెక్ట్ చేయొద్దు. వెంటనే మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. మీకు ఏమైనా ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నప్పుడు కానీ, యాక్నే, ఇట్లా అబ్నార్మల్ మేల్ ప్యాటర్న్ ఆఫ్ హెయిర్ గ్రోత్ ఉన్నప్పుడు కానీ మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ప్లస్ డాక్టర్తో పాటు మీరు లైఫ్ స్టైల్ ప్లస్ డైటరీ మోడిఫికేషన్స్ కూడా ఉంటే పీసీఓడిని మీరు కంప్లీట్గా క్యూర్ చేయవచ్చు. ఈ ముగ్గురు హెల్ప్తో, మీ డాక్టర్ ప్లస్ మీ ట్రైనర్ ఎవరైనా ఉంటే వాళ్ళు, ప్లస్ మీ డైటీషియన్ ఉంటే కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు పీసీఓడిస్ని.